హలో అండి. ఈరోజైతే పండుగకి 4th మంత్ కంప్లీట్ అయిపోయి 5th మంత్ వచ్చింది. సో నేను ఎవ్రీ మంత్ వీడికైతే నేనే ఫోటోషూట్ తీస్తానన్నమాట. ఐ మీన్ ఫోన్లో. అండ్ సింపుల్గా తీస్తాను, బాయ్ కదా, సో సింపుల్గానే బాగుంటుంది. పండుగకైతే నేను పౌడర్ రాయనని చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు కూడా లోషనే రాశాను. అండ్ 1 year లోపల బేబీస్కి అయితే పౌడర్ ఇగ్నోర్ చేస్తేనే మంచిదండి. ఈ డ్రెస్ అయితే ఎలా ఉంది పండుగకి. అండ్ ఇప్పుడైతే టైం 12 అయిపోయింది. పాపను తీసుకొచ్చి మళ్ళీ చేద్దామని రెడీ చేసి వెళ్ళిపోయాను. ఇంటికి రావా? ఎందుకు? ఆడుకుంటున్నావా? చదువుకోవడానికి కదా నువ్వు అడిగింది. ఎవరైనా స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తారు, ఈమెమో ఇంటికి రావడానికి ఏడుస్తుంది, ఆడుకోవాలంట. అండ్ పండుగ అయితే నేను మల్టీ కలర్ వేసాను కాబట్టి జెమ్స్ అయితే మ్యాచింగ్ అవుతుందని తీసుకున్నాను. ఈ ఐడియా కూడా ఈరోజే వచ్చిందనమాట, నిన్నటి వరకు ఏం ఫిక్స్ అవ్వలేదు. అండ్ ఈ క్లాత్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఫోటోషూట్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాజ్ మనం 200 పెట్టామంటే 12 months వచ్చేస్తుంది అనమాట. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ జర్మ్స్ అయితే నేను 100 రూపీస్ది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. బట్ లోపలైతే చాలా చిన్నవి వచ్చినాయి. అది 5 రూపీస్ అయితే కనీసం 10 అయినా వచ్చాయి. ఇవైతే మరీ 3-4 ఉన్నాయి, సరిపోలేదు. ఇంకోటి తెద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో ఇంకో చాక్లెట్స్ ఉన్నాయి, వాటితో మేనేజ్ చేసేసాను. అండ్ ఇక్కడైతే పాప ఓపెన్ చేస్తుంది అనమాట. హాఫ్ కప్ అయినా వస్తాయి అనుకుంటే పావు కప్కి తక్కువ వచ్చినాయి. ఎందుకంటే మేడం గారు తినేసారు మొత్తం. ఎందుకు ఓపెన్ చేయడానికి ఇచ్చానా అనుకున్నాను. అండ్ నేనైతే నార్మల్గా 4 అని చేసేద్దాం, ఎలా పడితే అలా వేసి అని గుర్తుగా వస్తాయి కదా అనుకున్నాను. బట్ చాలా తక్కువ ఉన్నాయి కదా, సరిగ్గా రాలేదన్నమాట. సో మొత్తం లైన్గా పెట్టేసి నెక్స్ట్ టైము క్రాస్గా పెట్టి 4 ఉంటుంది కదా, 4 లాగా అలా పెట్టాను అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. బట్ ఎక్కడో ప్లెయిన్లీనెస్ అయితే కనిపిస్తుంది కదా, ఇంట్లో చాక్లెట్స్ ఉంటే వాటితో కవర్ చేశాను అనమాట. అండ్ ఫైనల్గా ఈ థీమ్ వచ్చేసి ఇలాగ వచ్చింది. అండ్ వీడిని నవ్వించడానికి క్యాండీ పాప అయితే పాపం చాలా ఆపసోపాలు పడుతుంది. బట్ వాడేమో నవ్వకుండా అరుస్తూ ఉన్నాడు. ఈ అక్క తమ్ముళ్ళకి అయితే 4 years గ్యాప్ అనమాట. సో ఈ 4th మంత్ అనేది వీళ్ళిద్దరికి సెట్ అవుతుంది కాబట్టి మధ్యలో 4 పెట్టి వీళ్ళిద్దరిని కూడా పిక్స్ తీసాను. 4th మంత్ అనే కాదు, ఎవ్రీ మంత్ నన్ను కూడా తీ మమ్మీ అని ఏడుస్తుంది. సో ఫైనల్గా పిక్స్ అయితే ఇలా వచ్చాయి. అండ్ క్యాండీ పాప అయితే ఎవ్రీ మంత్ అలా అడుగుతుందని వాడిని తీసిన తర్వాత లాస్ట్లో అయితే తనతో కూడా తీస్తాము. ఎవ్రీ మంత్ పండులోనే కాదు, క్యాండీలో కూడా మేము చేంజెస్ అయితే చూస్తున్నాము. బాగుంటుంది.